నమస్తే సార్, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ. ఏం చేస్తారు సార్ మీరు? ఓకే, ఏ ఏరియా అండి మీరు? మధురవాడ ఏరియా. మధురవాడ. సార్, ఇప్పుడున్న పార్టీపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి చాలా వర్క్ బాగా చేస్తుంది, పేదవాళ్ళు ఆదుకుంటుంది. పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేసింది. చెప్పుకుంటే ఒకటి అమ్మఒడి, ఒకటి విద్యాదీవన, ఒకటి విద్యా వసతి, ఒకటి అలాగే 18,740 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఒకటి, అలాగే రైతులకి రైతు భరోసా, ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మనకి జగనన్న ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మేము అందరూ కోరుకుంటాం. సార్, ఈ ప్రభుత్వం ఎందుకు రావాలి సార్? మిగతా పార్టీలు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి మీకు సంక్షేమం చేస్తామని అడుగుతున్నారు, మరి ఈ పార్టీ ఎందుకు రావాలి? గతంలోని ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చాయి, ఏ హామీ కూడా నెరవేరలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం అనుకున్న పథకాల కంటే ఎక్కువ మనకి 99% చేసి ప్రజలు నిరూపించుకుంది కాబట్టి ఈ పార్టీ మన జగనన్న ప్రభుత్వం అని అందరికీ ఒక అభిప్రాయం ప్లస్ నమ్మకం కలిగింది కాబట్టి ఆ పార్టీలు ఎవరు నమ్మరు. లేనిపోయిన మాటలు చెప్పి ఈ ప్రభుత్వానికి గురజలుతారు తప్ప కానీ రాబోయే రోజులు కూడా జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తామని అందరూ కోరుకుంటున్నాం. సార్, అయితే మిగతా పార్టీస్ ఉన్నాయి, వారందరూ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు. మరి అంతమంది కలిసి పోటీ చేస్తే గెలుస్తారు కానీ ఒక్కరే వచ్చి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ పొత్తుల పార్టీలన్నీ గెలవలేదు కాబట్టి, సత్తా లేదు కాబట్టి, ప్రజల్లో బలం లేదు కాబట్టి, బలం నిరూపించుకోవడానికి సింగిల్గా మన పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ పార్టీలు ఎవరు నమ్మరు ప్రజలు కాబట్టి ప్రజలు అందరికీ ఆ పార్టీ అందరూ దూరంగా ఉన్నారు. ఈ పార్టీని అందరూ కూడా ఆదరించి ఇంత జనసమూహం మనం చూసారు. మనకు మీటింగ్లు అయ్యి 2 మీటింగ్లు కూడా చాలామంది జనం వచ్చారు, ఆ జనసమూహం చూశారు. వాళ్ళకి అప్పుడు ఆల్రెడీ ఎదురొచ్చింది మన పార్టీ రాదని, మూకుముడికి వస్తుంది. మన పార్టీ సింగిల్గా వెళ్తుంది కాబట్టి మన పార్టీ మళ్ళీ మెజార్టీ 160 సీట్లు కంపల్సరీ మనకు వస్తాయని మేము భావిస్తాం. సార్, మీ పేరు సార్? నా పేరు సూర్యారావు. ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం చేస్తాను. ఏ ఏరియా అండి మీరు? ఆనందపురం మండలం గుడ్లో గ్రామం. ఓకే సార్. సార్, మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది సార్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? ప్రభుత్వం పాలన అయితే చాలా బాగుందండి. ఎందుకంటే కరెక్ట్గా అనుకున్న సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు, ప్రజలకి ఏ నోటు లేకుండా చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ ప్రభుత్వం గెలుస్తుందని నమ్మకం. ఎందుకండి ఈ ప్రభుత్వం ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు గెలుస్తుందంటే ఈ అనుకున్న పథకాలన్నీ అమలు చేశారు కాబట్టి గెలుస్తుందని నమ్మకం. అభివృద్ధి పనులు కూడా చేస్తుంది. ప్రతి గ్రామాల్లో ఒక సచివాలయం తయారు చేశారు, ఒక మెడికల్ క్యాంప్ తయారు చేశారు. దానికైతే ఏ ఇబ్బంది లేదు. అందువల్ల ఇదే ప్రభుత్వం గెలుస్తుందని అనుకుంటున్నాను. అసలు సచివాలయం వల్ల యూసేజ్ లేదు, అది ఒక నిరుపయోగంగా ఉంది సచివాలయం. అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదని చెబుతున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 50 కుటుంబాలకి ఒక వాలంటరీ అమలుపరిచారు. అది రైతు సచివాలయంకి వెళ్ళకంట వాలంటరీ అక్కడికి వెళ్ళి ఆ పని ఇంటికి వెళ్ళి తెలుసుకొని చేసి మళ్ళీ వాళ్ళకి పథకాలు అందిస్తున్నారు. అది ఏదైనా ఇది అనుకోండి, ఏ ఒక ఆధార్ కార్డు లేదనుకోండి వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తున్నారు. ఓటర్ కార్డు లేదనుకోండి వాళ్ళు చేస్తున్నారు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకో మనం వినాలి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారు, మనం చేయించుకున్నారు. ఇప్పుడు అలా కాదు, వాలంటరీకి తెలియపరిస్తే వాలంటరీ వచ్చి ఆధార్ కార్డు ఓటర్ కార్డు తీసుకొని అది అందించేస్తున్నారు. దానికైతే ఏ ఇబ్బంది లేదు. సార్, అయితే వాలంటీర్లు అని చెప్తున్నారు కదా, ఈ వాలంటీర్లు వ్యవస్థ పెట్టి జగన్ తప్పు చేశారు. ఈ వాలంటీర్ వల్ల జనం యొక్క సమాచారం దుర్వినియోగం చేస్తున్నారు వాలంటీర్లని ఒక పార్టీ నాయకుడు చెబుతున్నాడు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? కాదండి, దుర్వినియోగం చేస్తే ప్రజలు అనుకోవాలా, వాళ్ళు ఎవరు అనుకుంటే కాదు. చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ అనుకుంటే సరికాదండి, ప్రజలందరూ అనుకోవాలా. అది ప్రజల్లో మంచి ఏముందమ్మా. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నారు కదా, అదే వాలంటీర్ వ్యవస్థ చేస్తే తీస్తని చెప్పి అన్నారు. ఇవాళ 1వ తారీఖు అయ్యేసరికి మనం ఉదయం 5వ గంటకి వెళ్ళి మన తలుపు తట్టి మనకు కనెక్షన్ ఇస్తున్నారు. పిల్లలకి విద్య కావాలంటే మన ఏ సర్టిఫికేట్ కావాలన్నా మన సచివాలయం వ్యవస్థ మనం వాలంటీర్ తీసుకుని ఇస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంప్ పెట్టారు. ప్రతి ఒక్కరికి కళ్ళు ఏముంటే ఏ సమస్య ఉంటే వాళ్ళకి వాలంటీర్ తీసుకెళ్లి మెడిసిన్స్ అందిస్తున్నారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే సచివాలయం గ్రామ స్వరాజ్యం మళ్ళీ గాంధీ మహాత్ముడు కాలం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చని మేము ఆగ్రహం చేస్తాం. సరే, అయితే 2024 ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి పక్కగా మేము అందరం అనుకున్నదే అది వస్తుంది. మళ్ళీ ఎవరు పిల్లలకు పెట్టడం కాదు, మా అంతలో మేము ప్రజలందరూ అనుకుంటారు కాబట్టి ఇది 2024 బంపర్ మెజార్టీ మా ప్రభుత్వం వస్తుందని నేను ఆశిస్తాను. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కాగితాల రామారావు. సార్, ఏం చేస్తారు సార్ మీరు? జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయింది. ఓకే సార్. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం పాలన అనేది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఏంటి సార్, ఏంటి జగన్ గారు చేసిన పరిపాలన నాకు తెలుస్తున్న ఒక 40 years నుంచి కూడా చూస్తున్నాను.
అభయాలు ఇవ్వడమే కానీ ఎవరు దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఈయన మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చాడో అది కోచా తప్పకుండా 99% ఈయన చేసుకొచ్చారమ్మా. తర్వాత ఏంటంటే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కువ మంది బాగుపడ్డారమ్మా. తర్వాత చదువుల విషయంలో ఎంతవరకు ఎవరో చేయలేని సాహసం అతను చేస్తున్నారమ్మా. తర్వాత 31 లక్షలు ఇల్లు ఇవ్వడం అంత అసమస్య కాదు. మా ఊర్లో అద్దెలు కొన్న వాళ్ళు ఒక 40 సంవత్సరాలు ఉన్న అద్దెలు కొన్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చాయమ్మా. తర్వాత పిల్లలు చదువులు బ్యాగు అన్ని కాన్వెంట్ స్టడీస్ ఎలాగున్నాయో అలాగే వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అలాగే వాళ్ళని చేస్తూ మంచి మెనూ పెడుతూ వాళ్ళని చదువులు మానకుండా అమ్మఒడి ఇస్తూ వాళ్ళందరూ ఉన్నత స్థానంలో చదివేటట్టు ఆయన కళ్ళకు అంటున్నారమ్మా. నెక్స్ట్ ఈ ఆరోగ్యశ్రీ అది కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు కార్పొరేట్ హాస్పిటల్కి కూడా ఈ సామాన్యులు కూడా వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేశాడమ్మా. అంతకన్నా ఇంకా ఎవరో చేస్తారని నేను అనుకోలేదమ్మా. ఈయన మాత్రం ఇంకా 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ఉన్నా ఇలాంటి సీఎంని నేను చూడలేదమ్మా. ఇలాంటి అతనే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సార్, అయితే ప్రతిపక్షాలు ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు కళ్ళు లేని కబోదులమ్మా, కళ్ళుండి కూడా కబోదులాలు. వాళ్ళు ఏంటంటే ఒక వర్క్ మీడియా మెయిన్ వాళ్ళ తాలూకా మనిషి లేడని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. కొంత పాపులర్ అయిపోయిన ఈనాడు కానీ జ్యోతి కానీ మిగతా ఛానల్స్ కానీ వాళ్ళే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ప్రజల్లో బలం లేని వాళ్ళు దీనికోసమే వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ఇంకా మనం వస్తే వచ్చాం లేకపోతే లేదు ఒక రాయి చూద్దామని అలా తయారైపోయారమ్మా. సార్, అయితే ప్రతిపక్షాల్లో కొంతమంది నాయకులు సొంత చెల్లినే మోసం చేశాడు, రాష్ట్ర ప్రజలను మోసం చేయకుండా ఉంటాడా అని అడుగుతున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె అభిప్రాయం ఏముందమ్మా? ఆమె మొన్నటి వరకు ఏం చేశారు? నేను తెలంగాణలే నా ఇల్లు, నా అత్తోరి ఇల్లు, నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను, నాదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో పెట్టి తెలంగాణలో ఏం చేశారమ్మా? గాలికి వదిలేసి కాంగ్రెస్తో కలిపేసి ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరో చంద్రబాబు డైరెక్షన్లోనే ఆమె నడుస్తుందని తెలుసు. చంద్రబాబు కాంగ్రెస్ మిగతా అన్ని పార్టీలు కూడా చంద్రబాబు కలిపేసుకుంటాడమ్మా. ఆయనకు ప్రజల మీద విశ్వాసం లేదు అతనికి. ఆయనకు ఉన్నదల్లా డబ్బు ఎలా దోచుకున్నాడో ఆ డబ్బు అంతా ఇలా పంచి ఎలక్షన్లోనూ పాల్గొంటాడమ్మా. అంత మించి ఆయన చేసే పని ఒక్కటి కూడా లేదు. ప్రజలు వచ్చి నేను ఈ పని చేశాను, ఈ పథకం చేశాను, నాకు ఓటేయండి అని అడిగే దమ్ము కూడా వాళ్ళకి లేదమ్మా. సార్, అయితే పొత్తు పెట్టుకుని వారు కలయికగా పోటీ చేస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేస్తున్నారు, మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అనుకుంటున్నారు? 180 మంది మన రాష్ట్రంలో 180 మంది వైట్ కార్డు హోల్డర్స్ అమ్మా. ఈ వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఏదో ఒక పథకం వాళ్ళ ఇంట్లో అందుతుందమ్మా. అలాంటి వాళ్ళు 80% వాళ్ళు అందరూ కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళు ఎంతమంది వచ్చినా ఏమి పనికిరారమ్మా.